మన ఎమ్మెల్యేలు ఆ ఫ్లైట్లో రావటం కాదు కానీ సిగ్నల్ని బాగా వీక్ చేసి పారేశారు వాళ్ళు వస్తున్నారని వీళ్ళే వీక్ చేశారేమో. ఎక్కడో బాగా డిస్టర్బ్ అయింది అంటే కనెక్టివిటీ ఉండబోదు జార్ఖండ్ తో అనేసి మనకు కూడా వీక్. రైట్ మహేష్ గారు మాట్లాడండి అన్న లేటర్ నోట్ సార్. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది, నేను మాట్లాడేటప్పుడు ముఖ్యంగా ఈ రావు గారు వాయిస్ కొంచెం ఓకే కానీ నేను చెప్పేది సార్, ఇప్పుడు రెండు సీట్లతో ఓడిపోయారని ఆ రోజు సానుభూతితో 99 లో ఆ టైంలో మనందరం కూడా బీజేపీ రావాలని, అంటే అంత విలువలతో ఉన్న రాజకీయం దేశంలో ఉందనే దాని మీద చర్చ జరిగి దాని మీద ఆయన మళ్ళీ అధికారంలోకి వచ్చిన పరిస్థితి బీజేపీ పార్టీ. అంటే అద్వానీ గాని వాజ్పేయి గాని ఆ తరం అట్లాంటి వాతావరణం. ఇక్కడ దేశ ప్రజలకు ఆ రోజు అర్థం కానిది ఏంటంటే వీళ్ళిద్దరిని ముందు పెట్టి వెనక వీళ్ళంతా ఉన్నారని వాళ్ళకి అర్థం అవ్వలేదు ఆ రోజు. ఇప్పుడు వచ్చాక ఏంటంటే మెయిన్ మనం చూస్తే ఇప్పుడున్న ప్రధానమంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన కానీ అమిత్ షా కానీ పిక్ అండ్ చూస్ పద్ధతి ప్రకారం వెళ్తున్నారు. అంటే ఈడీ ఉంటుంది, ఈడీ జనరల్ గా అందరి మీద దాడి చేయొచ్చు. నేను చెప్తున్నాను ఇప్పటికీ, ఒక రాజకీయ నాయకుడు 100 కోట్లు 50 కోట్లు ఖర్చు పెడుతున్నాడంటే ఈ రాజకీయ నాయకుడు 100 కోట్లు 50 కోట్లు ఖర్చు పెట్టే వాళ్ళు ఈడీ కేసులు ఉండవండి, ఈడీ కేసులు ఉండవు ఆయన ఖర్చు పెట్టే వాళ్ళకి. నేను అనేది వ్యవస్థలో మనం అవసరమైన వాళ్ళ మీద దాడి చేస్తూ ఉంటే ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని చంపే ప్రాసెస్ ఉంది. కాబట్టి ఇక్కడ ఈడీని ఆ వేళ వాడుకోవటం, ఇప్పుడు మీరు అన్నారు కదా వీళ్ళందరినీ లాక్కెళ్లాల్సిన అవసరం ఏంటంటే 2 ఉపయోగిస్తారు, ఒకటి మనీ లేదా వినకపోతే ఈడీ కేసు ఏదో ఒకటి లాగేయటం, అంటే వాళ్ళని ట్రాకింగ్ లో పెట్టిస్తారు ఆల్రెడీ. ఎందుకంటే అది చాటం మాకు తెలుసు, ట్రాకింగ్ ఎడ చేస్తారు, మొత్తం డేటా అంతా తీసుకునేది దగ్గర పెట్టుకుంటారు, అవసరమైనప్పుడు ఇది చూపిస్తారు. మనం ఇది చూపించినప్పుడు ఏమైతుంది, మినిస్టర్ వీళ్ళంతా కూడా భయపడి వన్ సైడ్, అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది కాంగ్రెస్ పార్టీ కంటే మా పార్టీ కంటే 2 స్టేట్లు ఉన్నాయి, తెలంగాణ లేదా కర్ణాటక ఉంది కాబట్టి ప్రొటెక్షన్ కోసం పాపం వాళ్ళు భయపడి తీసుకొచ్చారు. అది ఒక చిన్న పార్టీ ఉంది, ఒక పార్టీకి ఏ పార్టీ, ఆ పార్టీకి నేషనల్ పార్టీతో సంబంధం లేదు, ఆ పార్టీ ఒకటి ఇండిపెండెంట్ పార్టీ, ఆ పార్టీ ప్లేస్ లో బీజేపీ ఉంది, ఇంకా పార్టీ ఏముండదు. లైక్ శివసేన ఉంది, శివసేన మొత్తాన్ని లాగేశారు కదా, శివసేన బాల్ ఠాకరే శివసేన ఎక్కడ ఉంది ఇప్పుడు. అంటే ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే ఇది సిగ్గుసేడు దేశానికి. ఎందుకంటే ఎమ్మెల్యే పోతారని భయపడి క్యాంపెయిన్ చేస్తాం, దీని మీద కాదు మాట్లాడాల్సింది, వాతావరణం క్రియేట్ చేసిన వాళ్ళ మీద మాట్లాడు. నన్ను కూడా ఎప్పుడో మాట్లాడాడు, కోర్టు చాలా పకడ్బందీకి పనిచేస్తున్నాయి, అంటే ఇలా భాష ఉంటా ఉంటే ఒక్కొక్కసారి నాకే ఎంత హరిచంద్రుడు కూడా ఇంత గొప్పగా ఉండడం అనిపించింది, పొలకెత్తుకోద్ది అంత గొప్పగా మాట్లాడతాడు ఆయన. సో ఇక్కడ నేను చెప్పదలుచుకుంది, ఈడీ ఈ 10 సంవత్సరాల నుంచి నేను మాట్లాడుతున్నా, మొన్న కూడా విజయవాడలో మీటింగ్ పెట్టాం, రక్షకులే భక్షకులు అవుతున్నారా, రాజ్యాంగ రక్షకులే భక్షకులు అవుతున్నారంటే ఒక ఐఏఎస్ ఐపీఎస్ అయిన వ్యక్తి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వాళ్ళకు మెథడ్ ఉంటుందండి, వెరిఫికేషన్ మెథడ్ ఉంటుంది, చెకింగ్ ఒక మెథడ్ ఉంటుంది, ఒక సిస్టమ్ ఉంటుంది. ఎవరు పెట్టాల మీద, నాకు నచ్చిన వాళ్ళ మీద ఈడీ కేసులు నచ్చిన వాళ్ళ మీద అది కాదు. నువ్వు చెప్పావు ఓకే వీళ్ళ మీద కేసు పెట్టావు, నేను కాదను, పట్టుకో ఇబ్బంది లేదు. నేను అనేది అదర్ సైడ్ కూడా ఉండాలి కదా, ఇది లేదు వన్ సైడ్ వెళ్తా ఉంది. ఈడీ ఒక్క నిమిషం మహేశ్వరరావు గారు, ఈడీ ఒక 10 మంది కాంగ్రెస్ నాయకుల మీద కేసులు పెడితే ఒక 10 మంది బీజేపీ నాయకుల మీద కూడా కేసు పెట్టాలంటారు మీరు, బ్యాలెన్స్ స్కోర్ కాదు. నేను అనేది కాంగ్రెస్ హయాంలోనే వీళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో ఆయన మీద అరెస్ట్ చేశారు, ఆయన మీద కేసు పెట్టారు. కాంగ్రెస్ హయాంలోనే మధు కూడా అరెస్ట్ చేశారు, కాంగ్రెస్ హయాంలోనే సో తమిళనాడులో ఉన్న కనిమల్లిని అరెస్ట్ చేశారు, కాంగ్రెస్ హయాంలోనే వాళ్ళ మినిస్టర్ని అరెస్ట్ చేశారు. అంటే ఆ రోజుల్లో ఈడీ సిబిఐ అన్ని పనిచేసాయి, బాగా పనిచేసాయి కాబట్టి 2014 నేను గెలవగలిగారు. ఆ రోజు కానీ కాంగ్రెస్ బుర్ర ఉంటే ఈ ఆలోచన కానీ చేయగలిగితే నో మోర్ బీజేపీ, నో మోర్. సో యూపీఏ హయాంలో ఈడీ సరిగ్గా పనిచేయలేదంటారా? పనిచేస్తున్న ఎగ్జాంపుల్ చూపారు కదా, నేను చెప్తున్నా మా కాంగ్రెస్ హయాంలో వాళ్ళ మీద వాళ్ళ మినిస్టర్ల మీద దాడి జరిగింది, ఆ బీజేపీ హయాంలో వీళ్ళు ఎవరి మీద దాడి జరుగుతుంది. నేను అందుకే హిండెన్బర్గ్ రిపోర్ట్ గురించి మాట్లాడేందుకు రీజన్ ఏంటంటే ఆ రిపోర్ట్ చిన్నగా చదివినోండి, ఆ రిపోర్ట్ లో మనీ అవుతుంటే 6025 ట్రాన్సాక్షన్స్ హవాలా ట్రాన్సాక్షన్ జరిగాని విత్ ప్రూఫ్ తో ఇచ్చాడు, అడ్రస్ కూడా ఇచ్చాడు. అసలు ఏది హిండెన్బర్గ్ అక్కడ ఏ మోటివ్ అయినా ఇవ్వచ్చు, డేటా ఇచ్చేవాళ్ళు అందించినప్పుడు
ఈడీకి పెద్ద పని చేయాలి కదా, అట్లీస్ట్ వాళ్ళు ఒక్కడన్నా పట్టుకోవాలి కదా, వాళ్ళని ఇప్పుడు వరకు పట్టుకున్న పరిస్థితి లేదు. మనం ఏదైనా కంప్లైంట్ చేసామనుకో, ఏదైనా కోర్టుకి ఏదైనా ఇచ్చామనుకో, రిజిస్టర్ కేసు కూడా రిజిస్టర్ చేయడం తెలుసా? సుప్రీంకోర్టు రిజిస్టర్ కేసు కూడా వీళ్ళు పెద్ద శుద్ధ కోర్టులాగా అవినీతులు ఏం చేసాం. సో ఇది మాట్లాడుతా ఉంటే మేమంతా కోట్ల పైన నమ్మకం ఉందా? భారతదేశంలో ఉన్నటువంటి కోట్ల పైన నమ్మకం ఉందా? హిడెన్బర్గ్ రిపోర్ట్ మీరు భారతదేశంలో కోట్లను నమ్ముతారా? ఈ విషయం చెప్పండి, మీరు ఈ విషయం చెప్పండి. మహేష్ గారు మీకు గౌరవంగా మంచిగా మర్యాదగా మాట్లాడుతున్నా, మీతో ఎక్కడ కూడా కొట్టడం లేదు, మీరు మంచి చర్చ చేస్తున్నారు, మంచి సబ్జెక్ట్ చెప్తున్నారు, కాబట్టి నేను సబ్జెక్ట్ లోని విషయాలు అడుగుతున్నా. మీకు హిడెన్బర్గ్ రిపోర్ట్ అంటే నమ్మకమా? భారతదేశంలో ఉన్నటువంటి కోట్లు అంటే నమ్మకమా? హిడెన్బర్గ్ మన భారతదేశానికి సంబంధించిన సంస్థ గానే కాదు, పోనీ అంత అక్యురేట్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా అంటే అట్లా కూడా కాదు. ఆ సంస్థ రిపోర్ట్ పట్టుకొని మీరు కోర్టు కూడా వెళ్ళారు, కోర్టు కూడా చాలా క్లియర్ గా తీర్పిచ్చింది. హిడెన్బర్గ్ రిపోర్ట్ అనేది కరెక్ట్ కాదని తీర్పిచ్చిన తర్వాత మీరు మళ్ళీ హిడెన్బర్గ్ రిపోర్ట్ లో ఉన్నటువంటి విషయాలు మాట్లాడుతుంటే నేను ఏమని చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. ఇంకో విషయం చెప్తా, అరే మీరు చెప్పేదానికే మీకు చెప్తున్నాను, వినండి ఒక్కసారి. మీరు కూడా మిమ్మల్ని అడిగి అడుగుతున్నాను, మిమ్మల్ని అడిగిన తర్వాతనే నేను మాట్లాడుతున్నాను. మహేష్ గారు మిమ్మల్ని అడిగిన తర్వాతనే నేను మాట్లాడుతున్నాను. మీకు స్పష్టమైన ప్రశ్న ఏంటంటే, మీకు హిడెన్బర్గ్ పైన ఎక్కువ నమ్మకం ఉందా, భారతదేశంలో కోట్ల పైన నమ్మకం ఉందా? ఇది చెప్పండి. ఇప్పుడు మీకు సుప్రీంకోర్టు కేసులో హిడెన్బర్గ్ ఆరోపించిన ఈ 6025 వాటిల్లో ఒక్క దాని మీదనే, ఏది సెబీ తాలూకా ఇన్సైడర్ ట్రేడింగ్ జరగదు అన్న దాని మీదనే క్లారిటీ ముందు వెళ్ళి సుప్రీంకోర్టు డెసిషన్ చదువుకో. హిడెన్బర్గ్ రిపోర్ట్ లో ఉన్న అన్ని అంశాలు క్లీన్ చిట్ ఇవ్వాల. అందుకే నేను చెప్తాను, మీకేం తెలియదు అబ్బాయి, కొంచెం వెయిట్ చేయండి అని చెప్తున్నాను. అయితే విను, మాకు తెలిసిన విషయాలు చెప్తాను, కొంచెం విను. మీకు అట్లా తెలియదు అన్నట్టే నాకు మళ్ళీ వేస్తాను. నాకు అట్లా కాదు, మీరు తెలియని మాట్లాడుతున్న కోపం వస్తుంది. అట్లా కాదు, మీరు చర్చని మర్యాదగా గౌరవంగా మాట్లాడండి, నేను గౌరవంగా ఆన్సర్స్ ఇస్తాను, నేను గౌరవంగా ప్రశ్న మీరు గౌరవంగా ఆన్సర్ ఇవ్వండి. కానీ మీరు ఏదో అమర్యాదగా తప్పు చేసి మాట్లాడుతుంటే చర్చ తప్పుదారి పడుతుంది. తెలియదని మాట్లాడకూడదు. వాసు గారు ఒక్క నిమిషం. మహేశ్వరరావు గారు, మీకు ఆయన గురించి కేవలం బీజేపీ నాయకులుగానే పరిచయం. హీఈస్ ఎ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఫర్ అన్ ఇన్సూరెన్స్ కంపెనీ. లాట్ ఆఫ్ సబ్జెక్ట్ ఇన్సూరెన్స్ వాటి మీద, అలాగే మిగిలిన ఆర్థికపరమైన అంశాల మీద అవగాహన ఉన్న వ్యక్తే. ఆయన కేవలం బీజేపీ నాయకుడిగా మాత్రమే చూడొద్దు మీరు. మీరు మీ ప్రొఫెషన్, మీరు చార్టెడ్ అకౌంటెంట్ అనుకో. నేను మాట్లాడతాను. మహేష్ గారు వినండి. చాలా మంచి పని చేశారు, నేనేం కాదనట్లేదు, మీరు రీసెర్చ్ చేసి ఉండొచ్చు, కాదనట్లేదు. మీరు ఒక ప్రొఫెషనల్గా, సీఏగా, మీరు ప్లస్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా మీకు ఆ గౌరవం ఇచ్చి నేను అడుగుతున్నా. ప్రశ్న ఏంటంటే, మీకు భారతదేశంలో ఉన్నటువంటి సెబీ పైన నమ్మకం లేదు, పార్లమెంట్ కమిటీ వేశారు, జాయింట్ పార్లమెంట్ కమిటీ వేశారు, దానిపై నమ్మకం లేదు, సుప్రీంకోర్టులో కేసులు వాదింపబడ్డాయి, ఆ వాదోపవాదనలు మీరు స్టడీ చేసినట్టున్నారు, వాటిపై నమ్మకం లేదు, ఫైనల్ జడ్జిమెంట్ వచ్చేసింది, ఫైనల్ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ ఎటువంటి తప్పు జరగలేదని చెప్పేసి తీర్పు ఇచ్చిన తర్వాత మీరు అదాని గురించి మీరు మళ్ళీ మాట్లాడుతున్నారు. సరే, మీరు మాట్లాడుతున్నారు, ఓకే ఫైన్. నేను ఇంకో ప్రశ్న ఏం అడుగుతున్నానంటే, ఒకవేళ అదాని తప్పు చేసి ఉండింటే మీ యొక్క కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఒక అతను అదాని ఎటువంటి తప్పు చేయలేదని ఎండోర్స్ చేసినట్టు కాదా ఆయన దగ్గర నుంచి ఇన్వెస్ట్మెంట్ రాష్ట్రానికి రప్పించుకుంటే? ఈ నైతిక జవాబు ఇవ్వండి. టెక్నికల్ క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా, నైతికత గురించి అడుగుతా ఉన్నా, మీ యొక్క నిజాయితీ గురించి అడుగుతా ఉన్నా. మీ యొక్క తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చెప్పండి. ఒకవేళ అంబానీ అదాని ఒకవేళ అతను కానీ తప్పు చేసి ఉండింటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన దగ్గరికి వెళ్ళేసి ఆయన ద్వారా ఎందుకు ఈ ఫండ్స్ అని తెచ్చుకుంటున్నాడు, ఎందుకు ఇన్వెస్ట్మెంట్ తెచ్చుకుంటున్నాడు? ఇది ఒక ప్రశ్న. మీరు ఇంకో ప్రశ్న కూడా వేశారు, ఈడీ గురించి మీరు మాట్లాడారు. ఈడీ మీకు ఎప్పుడైతే కంప్లైంట్ వస్తుందో, ఈడీ వెబ్సైట్ మీకు తెలిసినప్పుడు మీరు ఇన్ని చూసిన వాళ్ళు ఈడీ వెబ్సైట్ కూడా వెళ్ళి చూసుంటారు. ప్రతి ఒక్క కేసు రిపోర్టు ఈడీ వెబ్సైట్లో ఉంటుంది.
ప్రతి ఒక్క కేసు రిపోర్ట్ ఉంటుంది. ఎక్కడెక్కడ కేసు దాడి చేశారు, ఎన్ని ఆస్తులు జప్తు చేయబడ్డాయి, ఎన్ని కన్విక్ట్ అయ్యాయి, ఎన్ని కేసులు దాంట్లో ఎక్కడ కూడా రాజకీయ పార్టీల పేర్లు ఉండవు. మీకు ఆ లిస్ట్ లో వెళ్ళి చూడండి, దాంట్లో బీజేపీ వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళ పేర్లు కూడా మీకు చెప్తాను. ఇదే గుజరాత్ నుంచి, గుజరాత్ లో ఉన్నటువంటి ఇద్దరు వ్యాపారస్తుల పైన వాళ్ళ ఈడీ అటాక్ జరిగింది. వాళ్ళిద్దరు కూడా బీజేపీకి అసోసియేట్ ఉండే, వాళ్ళని కూడా వాళ్ళ ఆస్తులు కూడా జప్తు చేశారు. మీరు అంటున్నట్టుగా కేవలం ప్రతిపక్ష పార్టీల నాయకుల పైన మాత్రమే ఈడీ దాడులు జరగట్లేదు. బీజేపీ పార్టీకి అసోసియేట్ ఉన్నటువంటి వాళ్ళపైన కూడా ఈడీ దాడులు జరిగినాయి. దొరికిపోతుంది. అంతేగాని మీరు మాట్లాడుతున్నారు కదా, దానికి కరెక్ట్ చేసుకోవడం చెప్తున్నారు. ఇంతకంటే దారుణమైన విషయం మీరు ఏం మాట్లాడారంటే, కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు కూడా ఇటువంటి క్యాంపు రాజకీయాలు, డిఫెక్షన్స్ ఇటువంటి ఎప్పుడు చేయలేదు, ఓన్లీ బీజేపీ పార్టీయే చేస్తున్నట్టుగా మీరు మాట్లాడారు. బీజేపీ పార్టీ ఇంతవరకు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా చరిత్రలో ఎవరిని కూడా డైరెక్ట్ గా వేరే పార్టీ గుర్తుపైన గెలిచిన తర్వాత మా పార్టీలోకి తీసుకోలేదు, మా ప్రభుత్వంలోకి తీసుకోలేదు. ఎవరిని తీసుకున్నా కూడా వాళ్ళు రాజీనామా చేయించి మళ్ళీ ఎలక్షన్స్ పంపించి గెలిపించి తీసుకున్నాము. లేదా యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం 1/3 ఎమ్మెల్యేలు మా దగ్గరకు వస్తా అంటే తీసుకున్నామే. కానీ ఎక్కడ కూడా అన్యాయంగా, అనైతికంగా ఎవరిని కూడా డైరెక్ట్ గా మా పార్టీలోకి తీసుకోవడమో, మా ప్రభుత్వంలోకి తీసుకోవడమో ఎక్కడ కూడా జరగలేదు. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. ఇంతకంటే వివరంగా చెప్పాలంటే వేరే పద్ధతిలో చెప్పాల్సి వస్తుంది. ప్యానెల్లో ముగ్గురు పెట్టారు,